రైట్ రైట్. వెంకటస్వామి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అవునండి. వెంకటస్వామి గారు, బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే అందులోనే హంసపాత్ ఎదురైంది. అయితే మీరు అది తమ విజయంగా మేము పోరాడాం, మేము సాధించాం, ఎక్కడ రాజీ పడము అని మీరు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ విపక్షాలు కావచ్చు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆరంభ సూరత్వం అవసరం లేదు, ఇంకా పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోలేదు, అప్పుడే విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎందుకు తొందరపడుతున్నాయని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే ఇక రాజకీయాలు ఎట్లయింది, మంచి అయితే మనది, చెడు అయితే ఎదుటి ఉంది అనేటువంటి ధోరణి జనరల్ గా ఉంటది. సరే, కొంత రెసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి ఏదో తీయాలో అది ఇచ్చినాము, దాని కారణంగానే ఆగింది అనేది. అంటే మాతో పాటు బీజేపీ కావచ్చు, అదే టిఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కూడా బనకచెర్ల కట్టొద్దు అనేటువంటి అంశాన్ని అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు దాన్ని ముందుకు తీసుకొచ్చినాయి. సరే, ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. సో దాంతో పాటు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాది బాధ్యత అవుతుంది కదా, అందుకని వీ హ్యావ్ టేకెన్ ద లీడ్ ఫర్ ది థింగ్స్. ఈవెన్ బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్ పరోక్షంగా, బీజేపీ అయితే వాళ్ళ మంత్రి గారు ఇది కిషన్ రెడ్డి గారు కలవడం ఇదంతా కూడా చేసినారు. సో ఏ పక్షం యొక్క ఇంట్రెస్ట్ అయినా కూడా తెలంగాణ పక్షం యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి, తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి. అది మెయిన్ సంకల్పం, అది ఉండాలా, చిత్తశుద్ధి దాంట్లో ఉండాలి. దాంట్లో ఎవరి మీద దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ముందుగా దీన్ని సంపూర్ణంగా ఆపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పినా, లేకపోతే పాత ఇంజనీర్లు, పాత కట్టినటువంటి వాళ్ళు అందరు చెప్పిన దాంట్లో, నేను లాస్ట్ టైం మీ దగ్గరే అనుకుంటా వెంకట్ గారిని నేను అడిగాను, యాక్చువల్లీ వరద నీటిని బేస్ చేసుకొని, వరద జలాలను బేస్ చేసుకొని ఏదైనా ప్రాజెక్ట్ కడతారా? సో వారు స్పష్టంగా చెప్పిండ్రు, అది వరద జలాలను బేస్ చేసుకొని కట్టరు. సో మరి అలా చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన నిన్న ఇక్కడ కుప్పంలో పోయి చెప్పిండ్రు, నేనేమో హత్య రాజకీయాలు చేసినా, లేకపోతే నేను కుట్రలు చేస్తానా, మీ అందరికి తెలుసు కదా. అసలు కుట్రలకు మారు పేరే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కుట్రలు కాగానే ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సినటువంటి దుస్థితి మనకు ఏర్పడింది. సో అది మనం మర్చిపోకూడదు. రెండో అంశం ఏంటంటే, ఆయన హత్య రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఎక్కడో రంగా హత్య దాకా వెళ్లాల్సి వస్తుంది. సో కాబట్టి ఆయన చెప్పిన దానికి చేసేదానికి జమానా ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఇప్పుడు కేంద్రము తాత్కాలికంగానైతే డెఫినెట్ గా వీఆర్ వెల్కమింగ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దాట్. ఆ పార్ట్కి ఏదైతే పర్యావరణం మీకు కావాల్సిందే అనేటువంటిది. బట్ నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని పర్యావరణ అనుమతులు అనేది ఎప్పుడు వస్తుంది? ముందు ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ను. అయితే వెంకటస్వామి గారు, చంద్రబాబు గారి విషయమే తీసుకుంటే, మీరు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఉద్యమం సమయంలో ఏ రకంగా ప్రవర్తించారు, ఉమ్మడి రాష్ట్రం విషయంలో ఏ రకంగా ప్రవర్తించారు, ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారని. బీఆర్ఎస్ కూడా ఇలానే మాట్లాడుతూనే కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది, ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా ఆయన చేతుల్లోనే ఉన్నారంటున్నారు. అది ఒప్పుకుంటారా? నేనేమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు కేసీఆర్. మీకు తెలుసో తెలియదో, మరి రామూర్తి గారికి కూడా తెలుసో తెలియదో, చంద్రబాబు నాయుడు నేనే నడిపిస్తున్నా అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తర్వాత వచ్చినాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి, కానీ ముందుగా వెళ్ళి ఆయనతో సంకల చేరి, ఆయనతో జన్మభూమి అనేటువంటి ప్రోగ్రాం నేను ఇచ్చినటువంటి నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు అండ్ కేసీఆర్ యొక్క సంబంధం ఎవరికి తెలియదు, ప్రపంచంలో అందరికి తెలుసు. ఆయన కొడుకు పేరే ఎన్టీ రామారావు పేరుతోటి తారక రామారావు అని పెట్టుకున్నాడు. అంత విధేయుడు ఆ ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీకి అంత విధేయుడు మన కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి అని అంటే, రేవంత్ రెడ్డి కూడా అక్కడ పనిచేసిండు, నేను కాదని అంటలేను. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. బట్ మాది ప్రాంతీయ పార్టీ కాదు, ఒక వ్యక్తి యొక్క నిర్ణయంతో
అన్ని జరిగేటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ లాగా మేము కూడా సెంట్రల్ ఉంటుంది, మాకు ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి అక్కడ కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ఇప్పుడు వచ్చిన రామచంద్ర గారు వారి ఒక్కరి నిర్ణయం తోటి ఏం జరగదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిది ఒక్క నిర్ణయం తోటి ఇదే పాయింట్ మీద వెంకటస్వామి గారు నిన్న మీ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కేంద్రానికి లెటర్లు రాయడం కాదు, ఇక్కడ చంద్రబాబు కోవట్లు ఉన్నారు అని అంటూ ఆయన ప్రస్తావించారు. ఎవరో కోవట్లు అంటే కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా, రాష్ట్రం అంతా ఉన్నారా, లేదంటే ఏ పార్టీ అధికారంలోనో కోవట్లకి అన్ని కాంట్రాక్టులు అప్పచెప్తున్నారా ఏంటి? అసలు ఈ కోవట్ల ఇష్యూ ఏంటి? కోవట్లు అన్నది అతను ఏ ఉద్దేశంతో అన్నాడో నేను కరెక్ట్ చెప్పలేను, కానీ అసలు కోవర్టిజం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కోవర్టిజం అనేది అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నది. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ కోవర్ట్లు ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కోవర్ట్లు కూడా ఉన్నారు. సహజం రాజకీయం చేయడానికి రాజకీయ పార్టీలకు సహజం అది. కానీ చంద్రబాబుకి అంత స్థాయి ఆ సామర్థ్యం ఉందా? ఈ రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తే చంద్రబాబు చక్రం తిప్పారంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా చేస్తే చంద్రబాబు చక్రం తిప్పారంటారు. ఎక్కడ ఏం జరిగినా, ఏ పార్టీలో ఏం జరిగినా అంత చంద్రబాబు చక్రం తిప్పుతున్నారంటున్నారు. అంత పవర్ఫుల్ చంద్రబాబు, పవర్ఫుల్ చేస్తున్నారు రాజకీయం కోసం. ఐ డోంట్ థింక్ అంటే నేను మొన్న కూడా చెప్పిన, నిన్న కూడా రామచంద్రన్న అపాయింట్మెంట్ అప్పుడు నేను స్పష్టంగా చెప్పిన, ఓ గ్రాస్ రూట్ వర్కర్ కి ఇవ్వాలనేటువంటి సైద్ధాంతిక భూమిక మీద రామచంద్రరావుకి వచ్చింది. సో దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు పెట్టిండు, లేదా చంద్రబాబు నాయుడు వేసిండనంటే ఇదంతా కూడా ఇది ఉత్తి ఆరోపణలు అండి. ఇప్పుడు అనిరుద్ధ్ అనేట ఆయన అన్న దాంట్లో ఆయన ఫోకస్ అంతా కూడా కొద్దిగా కాంట్రాక్టర్ల మీద చేసినాడు, గుర్తుపెట్టుకోండి. సో కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు అది కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ఆంధ్ర బేస్ కాంట్రాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి ఆయన ఉండొచ్చు. రాజకీయ కోట్ల కంటే ఎక్కువ ఆయన కాంట్రాక్టర్స్ ను టైట్ చేయండి, చేస్తే మనకు ఫలితం వస్తుంది, వాళ్ళే పోయి ఆయన ఆపిస్తారు అనేటువంటి మాట ఆయన అన్నాడు. ఆయన అన్నదాన్ని కొద్దిగా అంటే ఒక్క కొవ్వొట్టు అనే పదాన్ని తీసుకోకండి, ఆయన విఫలంగా మాట్లాడింది. ఏంటంటే ఈ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కొవ్వట్లు ఉన్నారు అని. న్యాచురల్ గానే ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే రామ్మూర్తి గారు ఆలోచించాలి. అసలు బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి ఆంధ్ర కంపెనీలను కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఆంధ్ర కంపెనీలు కొన్నిటిని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన ఈయనెవరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా కాంట్రాక్టులు వాళ్ళకే అంటగట్టినాడు, వాళ్ళకే అట్టబెట్టినాడు. ఇప్పుడు తెలంగాణకు ఆయనకు ఒరగబెట్టింది ఏందో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలా, మా రామ్మూర్తి అంటే కూడా ఆలోచించాలా. సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. సో అది కూడా ఒక కారణం, అనిరుద్ధ్ అన్న ఉద్దేశంలో అది ఉండొచ్చు. రెండోది అధికారులు కూడా అనేక మంది అధికారులు ఇవాళకి కూడా ఇటు టిఆర్ఎస్ కో లేకపోతే అటు చంద్రబాబు నాయుడుకో సో ఆంధ్ర బేస్ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. అట్లాగే బీహార్ బేస్ ఉన్నటువంటి అధికారులు చాలా మంది దే ఎంజాయ్డ్ లాట్ డ్యూరింగ్ ద టిఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు కూడా స్వామి భక్తిని చూపించవచ్చు. కొంత గవర్నమెంట్ ను మిస్గైడ్ చేసే గవర్నమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్స్ సరిగా చేయకపోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఓవరాల్ గా అనిరుద్ధ్ రెడ్డి అట్లా మాట్లాడి ఉండొచ్చు. సో దాంట్లో పెద్ద ఇంకోటి కోవట్ రాజకీయాలు అనేటువంటిది మన రాష్ట్రానికి పెట్టింది పేరు అయిపోయింది కదా. సో మన రాష్ట్రం కోవట్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్నది. అది వ్యక్తిగతంగా పోవడం బాగుండదు, ఎవరి మీద ఏ పార్టీ మీద పోవడం కూడా బాగుండదు. అన్ని పార్టీలకి తలనొప్పి ఉన్నది, మాకే కాదు. అది టిఆర్ఎస్ కు ఉన్నది, అటు బీజేపీకి ఉన్నది, చిన్న చిత్క పార్టీలకు కూడా ఉదాహరణ లాంటి కూడా కోర్టు ప్రాబ్లం ఉన్నది. సో కాబట్టి అది చర్చ కాదు. బనకచెర్ల అనేటువంటి దాంట్లో ఏదైతే చర్యలు తీసుకోవాలి, నేను అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం ఏంటంటే బనకచెర్లకు సంబంధించి లెటర్ రాసో లేకపోతే ఏదో పై దాన్ని కాకుండా దాని మీద ఒక సమగ్రమైనటువంటి యోజనతోటి పోతేనే మనం ఆపగలుగుతాం అనేటువంటి అన్నాడు అని నేను అనుకుంటున్నా. అతనికి అంత అవగాహన ఉండలేకపోయినా ఆయన మాటల నుంచి ఆ పాజిటివ్నెస్ నేనైతే తీసుకుంటున్నా పార్టీ పరంగా. కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతేనే అఖిల పక్షంగానే పోవాలా, ప్రజాపక్షంగానే మనం ఢిల్లీకి వెళ్ళాలి, లేకపోతే చంద్రబాబు తోటి కొట్టాడాలి. మనం వేరువేరుగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు
ఇప్పుడు ఓకే వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రమణ గారు, రమణ గారు, ప్రతిపక్షం